హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు శుభవార్త. మొత్తానికి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్‌కి సంబంధించిన విడుదల తేదీ అనేది ఫిక్స్ కావడం జరిగింది. సో, మనం గతంలో కూడా చెప్పుకున్నాం. మార్చి రెండో వారంలో పీఎం కిసాన్‌కి సంబంధించిన 22వ విడత నిధులనేటివి రైతుల యొక్క ఖాతాలకు చేరుతాయని. సో, అఫీషియల్ డేట్ అయితే వచ్చేసిందండి. వెబ్‌సైట్‌లో అయితే ఇంకా అప్డేట్ కాలేదు కానివ్వండి. సో, అఫీషియల్ డేట్ అయితే కన్ఫర్మ్ అనమాట. ఆ తేదీ ఎప్పుడు, అదేవిధంగా ముఖ్యంగా రైతులు వారి యొక్క స్టేటస్, ఈ డబ్బులనేటివి మీ ఖాతాలకు చేరుతాయా లేదనేది ఎలా చూసుకోవాలనేది చెప్తాను. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మూడో విడత డేట్ కూడా పీఎం కిసాన్ రిలీజ్ అయిన డేటే కాబట్టి ముందుగా పీఎం కిసాన్ గురించి అయితే తెలుసుకుందాం. తర్వాత మనం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అయితే మాట్లాడుకుందాము. సో, వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా వచ్చినటువంటి సమాచారము అఫీషియల్ న్యూస్ 100% జెన్యూను. తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. సో, ఇన్ఫర్మేషన్ గనుక చూసుకున్నట్లయితే మనకు మార్చ్ 13వ తేదీనైతే రైతుల యొక్క ఖాతాలకు, అంటే శుక్రవారం రోజున రైతుల యొక్క ఖాతాలకు పీఎం కిసాన్‌కి సంబంధించి ఇప్పటివరకు 21 ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులైతే చూసాము. ఇప్పుడు తాజాగా 22వ విడతకి సంబంధించిన డబ్బులనైతే రైతుల యొక్క ఖాతాల్లోకైతే నరేంద్ర మోడీ గారైతే బటన్ నొక్కైతే విడుదల చేయబోతున్నారనమాట. 22వ విడతకి సంబంధించిన అమౌంట్ కాబట్టి, సో, రైతులు వారి యొక్క స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. మీరు డైరెక్ట్‌గా పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి అయితే రండి. వెబ్‌సైట్‌లోకి వచ్చిన తర్వాత ఫార్మర్ కార్నర్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో వచ్చేసి నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అడుగుతుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటంటే పీఎం కిసాన్‌కి రిజిస్టర్ అయి ఉన్నప్పుడు మీకు ఒక నెంబర్ అనేది క్రియేట్ అయి ఉంటుందన్నమాట. ఆ నెంబర్ మీకు గుర్తుండాలి. మాక్సిమం ఇక్కడ ఏపీ వాళ్ళకి ఏపీతో స్టార్ట్ అవుతుంది. తమిళనాడు వాళ్ళకి టీఎన్‌తో స్టార్ట్ అవుతుంది. తెలంగాణ వాళ్ళకి టీజీతో స్టార్ట్ అవుతుందన్నమాట ఆ నెంబర్ అనేది. ఆ నెంబర్ మీరు గుర్తుంటే ఓకే. గుర్తు లేకపోతే ఎలా చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను. ఒకవేళ ఆ నెంబర్ మీకు తెలీదనుకోండి, నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైతు యొక్క మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్ ద్వారా అయితే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మనం పట్టుకోవచ్చు. సో, రైతు యొక్క ఆధార్ నెంబర్ మీద క్లిక్ చేయండి. రైతు యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఈ క్యాప్చా బాక్స్‌లో చేసి గెట్ ఆధార్ ఓటీపీ అనేది క్లిక్ చేయండి. గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయంగానే రైతు యొక్క వివరాలకు సంబంధించి ఎవరైతే రైతు ఆధార్‌కి లింక్ చేసున్నారో వారి యొక్క మొబైల్ నంబర్‌కి అయితే ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని వెరిఫై చేసుకున్న తర్వాత ఒక స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. దాంట్లో రైతు యొక్క వివరాలతో పాటు ఆ రైతుకు సంబంధించినటువంటి ఈ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ అనేది అక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. సో, కాబట్టి రైతు యొక్క ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ గనక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే సో, కాపీ చేసుకోండి. నో యువర్ స్టేటస్‌లోకి రండి. మళ్ళీ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్‌నైతే ఇక్కడ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్యాప్చా కోడ్ కనిపిస్తుంది కదా! ఈ క్యాప్చా కోడ్‌ని ఈ క్యాప్చా బాక్స్‌లో అయితే ఇచ్చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో, ఇలా క్లిక్ చేయంగానే మన యొక్క స్టేటస్ అనేది చూపిస్తుందనమాట. అక్కడ మనకు 3 గ్రీన్ మార్కులనేటివి కనిపించాలనమాట. అవి ఎలా ఉంటాయి ఏంటనేది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సో, ముఖ్యంగా రైతు యొక్క స్టేటస్ అనేది ఆ గ్రీన్ మార్క్స్ ఉంటేనే మీ ఖాతాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా డబ్బులనేటివి చేరడం జరుగుతుందండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. నేను ఆ మార్కింగ్ ఏ విధంగా ఉంటుందనేది చూపిస్తాను. సో, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా రిలీజ్ డేట్ అయితే ఇదేననమాట. ఎందుకంటే పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతాయో అప్పుడే రైతుల యొక్క ఖాతాలకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల కావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ స్టేటస్‌లో ఇక్కడ మనకు గ్రీన్ మార్క్స్ అనేటివి ఉండాలని నేను మీకు చెప్పాను. అవి ఏంటంటే సో, ల్యాండ్ సీడింగ్, అదేవిధంగా ఈకేవైసీ స్టేటస్, ఆధార్ బ్యాంక్ అకౌంట్ సీడింగ్ స్టేటస్, ఈ 3 కూడా గ్రీన్‌లో ఉండాలి. అప్పుడే మీ ఖాతాలకు డబ్బులనేటివి చేరడం జరుగుతుందనమాట. ఒకసారి స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. మీకేమైనా ప్రాబ్లమ్ గనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. సో, పీఎం కిసాన్‌కి సంబంధించిన డబ్బులనేటివి మీ ఖాతాలకు చేరుతాయా లేదా ఎలా చూసుకోవాలనమాట. ఇప్పుడు వరకు 21 ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులైతే రైతుల యొక్క ఖాతాలకు చేర్చినటువంటి కేంద్ర ప్రభుత్వము 22వ విడతకు సంబంధించినటువంటి రూ. 2,000 రైతుల యొక్క ఖాతాలకు మార్చి 13వ తేదీనైతే విడుదల చేయడం జరుగుతుంది. అదే రోజున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు మూడో విడతకు సంబంధించిన డబ్బులైతే రైతుల యొక్క ఖాతాలకైతే చేరతాయి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అయితే మాట్లాడుకుందాము. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మనకు 2 ఇన్‌స్టాల్‌మెంట్ డబ్బులైనటివి 5,000, రూ. 5,000 పడడం జరిగింది. అయితే ఈ మూడో విడత మాత్రము రూ. 4,000 రావడం జరుగుతుంది. ఎందుకంటే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్‌కి సంబంధించి మనకు టోటల్‌గా రూ. 20,000 అయితే వస్తాయి రైతుల యొక్క ఖాతాలకు. ఇప్పటి వరకు మనకు ఎంత అమౌంట్ చేరిందంటే రూ. 14,000 అయితే చేరింది. 7,000, రూ. 7,000 లెక్కన ఇప్పుడు రూ. 6,000 రావాలి కాబట్టి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కేవలం రూ. 4,000 మాత్రమే రైతుల యొక్క ఖాతాలకైతే చేరడం జరుగుతుంది. ఈ డబ్బులు కూడా మీ ఖాతాలకు చేరుతాయా లేదా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు నో యువర్ స్టేటస్ అనే ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది.
అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో. అక్కడికి వచ్చేసి రైతు యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఆధార్ నెంబర్ బాక్స్లో. అదేవిధంగా పక్కన కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ని క్యాప్చాలో అయితే ఇచ్చేసేయండి. సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ స్టేటస్ అనేది ఇంకా అప్డేట్ అయితే అయ్యి ఉండదు. అదేవిధంగా అందుబాటులో లేదని చెప్పి కూడా చూపిస్తున్నాయన్నమాట కొంతమందికి. ఎందుకంటే ఈ వెబ్సైట్లోకి ఇంకా ఎవరైతే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ గారులు అయితే ఉంటారో వారు ఇంకా కూడా అప్డేట్ అయితే చేయలేదన్నమాట. అప్డేట్ చేసిన వెంటనే కూడా మనకి ఇక్కడ స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందండి. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. స్టేటస్ చెక్ చేసుకొని మీకు అమౌంట్ అనేది ఇక్కడ మాకేమీ చూపించడం లేదని కామెంట్ అయితే చేయవద్దు. ఎందుకంటే ఇంకా స్టేటస్ అప్డేట్ కాకపోతేనే మనకి అక్కడ చూపించడం లేదనమాట. అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన డబ్బులు అనేవి చూపిస్తాయి మీ ఖాతాలకు చేరాయా లేదా. ఒకవేళ అలా కాకుండా థర్డ్ పేమెంట్కి సంబంధించిన స్టేటస్ నందు మీ యొక్క ఈకేవైసీ కంప్లీట్ అయినట్లు, ఎలిజిబుల్ అయినట్లు కనుక చూపించినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా తెలియచేయండి. రైతులందరికీ కూడా మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని షేర్ చేద్దాము. సో మొత్తానికి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి 3వ విడత పేమెంటు, అదేవిధంగా పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 22వ ఇన్స్టాల్మెంట్ డబ్బులు అనేటివి రైతుల యొక్క ఖాతాలకు మార్చి 13వ తేదీన శుక్రవారం రోజునైతే రైతుల యొక్క ఖాతాలకు చేరుతున్నాయని గట్టి సమాచారం అయితే ఆఫీషియల్గా రావడం జరిగింది. మీరు కావాలంటే ఒక 2 డేస్ తర్వాత చూడండి, పీఎం కిసాన్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అయిపోతుంది అనమాట 22వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన తేదీ అనేది. అప్పుడు కూడా నేను గుర్తు చేస్తాను. ఎందుకంటే సో మనం చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ జెన్యూన్గానే ఉంటుంది. కాకపోతే కొంతమందికి అయితే అర్థం కావడం లేదండి, ఎందుకో నాకు తెలియదు. అందరి న్యూస్ చూసి మన ఛానల్ చూసేసరికి ఇది ఫేక్ అని అట్లా అనుకుంటూ ఉన్నారనమాట. సో జెన్యూన్గా ఉంటేనే ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు బెనిఫిట్ ఏంటంటే వీడియో కంటే ఫాస్ట్గా అప్డేట్స్ అనేటివి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయబడతాయి. ఓకేనా. సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, ఒకసారి విజిట్ చేసి జాయిన్ అవ్వండి. అయితే ఫ్రెండ్స్, ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో ఈ పేమెంట్లు అనేటివి మీరు ఇక్కడ బెనిఫిషరీ లిస్ట్లో, ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చినా కానీ మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ లేకపోతే మీ ఖాతాలకు డబ్బులు పడవు. అదేవిధంగా ఎన్పిసి అనేది కూడా యాక్టివ్లో లేకపోతే మీ ఖాతాలకు డబ్బులు అనేటివి చేరవన్నమాట. సో ఈ విషయాన్ని కూడా మీరు తెలుసుకొని మీ యొక్క స్టేటస్లన్నీ కూడా అప్డేట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఏదైతే ఎన్పిసి అనేది యాక్టివ్లో లేకపోవడం వల్ల డబ్బులు అనేవి పడవని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాము, దాన్ని కూడా యాక్టివ్లో అయితే చేసుకోండి అనమాట. ఓకేనా. అది ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. మీకు కావాలంటే ఎన్పిసి అనేది మనం ఆన్లైన్ ద్వారానే అప్డేట్ అయితే చేసుకోవచ్చు. మనం బ్యాంక్ అకౌంట్కి ఏదైతే రిజిస్టర్ అయ్యి ఉంటామో ఆ బ్యాంక్ అకౌంట్కి. సో నేను తప్పకుండా తెలియజేస్తాను. ఆల్రెడీ యూట్యూబ్లో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి ఎన్పిసి అనేది ఎలా లింక్ చేసుకోవాలి మన మెయిన్ అకౌంట్కి అని చెప్పి. ఒక అకౌంట్కి మాత్రమే మనం ఎన్పిసి అనేది యాక్టివ్ చేస్తాం. ఆ అకౌంట్కే గవర్నమెంట్ డబ్బులు విడుదల చేసినప్పుడు ఖాతాలకు ఆ అకౌంట్కి మాత్రమే పడతాయి, యాక్టివ్లో ఉన్నా లేకపోయినా. ఎందుకంటే ఎన్పిసి అనేది ఆల్రెడీ లింక్ చేసేస్తున్నాం కాబట్టి. ఓకేనా. సో ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.